కార్తెలలో రోహిణి కార్తె విశిష్టత ఏంటి? శివుడు అని ఇప్పటిదాకా మనం ప్రస్తావించుకున్నాం. అలాగే సూర్యుడు, ఆయన యొక్క మూర్తుల్లోనే సూర్యుడు కూడా ఒకడు. ఈ సూర్యుడు రోహిణీ నక్షత్రం దగ్గరికి చేరేటువంటి రోజు ఈ రోజు నుంచి. అందువల్ల ఇంకొక 15 రోజుల పాటు సుమారుగా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. రోహిణీ కార్తె అంటారు మన తెలుగునాట. ఈ కార్తె అనేసరికి మన వాళ్ళందరికీ కూడా తెలుగువాడు తప్పనిసరిగా గుర్తుకొస్తాడు. ఎందుకంటే తెలుగువాడు పెట్టినటువంటి అందమైనటువంటి పేరు. మిగతా కార్తెలకి ఈ రోహిణీ కార్తెకి ఉన్నటువంటి తేడా లోకంలో చాలా సుప్రసిద్ధం. ఎండలు మండిపోతాయి, రోళ్ళు పగిలిపోతాయి. అంటే సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు. అది వచ్చినటువంటి విశేషం రోహిణీ కార్తెలో. ప్రధానంగా అందులో వేసవికాలం తట్టుకోలేము. ఈ రోహిణీ కార్తెలో సూర్యుడు నీ మాడు పగిలిపోతుందంటాం చూడండి, అలాగా మాడు మీదకి వస్తాడు. అంటే అంత మధ్యలో, ఎందుకంటే పక్క నుంచి సూర్యకిరణం వస్తేనే ఆ వేడి మనం భరించలేమే, నిట్ట నిలువుగా పడుతుందట సూర్యకిరణం ఈ రోహిణీ కార్తెలో. అంటే ఎండలు అంత భగ 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 మండిపోతాయి. రాళ్లల్లో తేమ ఉంటుంది. ఏంటండి ఇది రాళ్లల్లో తేమ ఏంటండి అంటే ఉంటుంది, అది ప్రకృతి సహజం. మనం జక్కన్న కథలో కూడా మనం చదువుకున్నాం, ఆధునిక కాలంలో కూడా చదువుకుంటున్నాం. రాళ్లల్లో కప్ప బతికింది. మరి ఆ రకంగానే రాళ్లల్లో తేమ ఉంటుంది. ఆ రాళ్లల్లో ఉండే తేమని కూడా హరిస్తుందట ఈ సూర్యకిరణం ఈ రోహిణీ కార్తెలో. అంటే అంతగా విపరీతమైనటువంటి ఎండ కాస్తుంది. అందువల్ల రాళ్లల్లో ఉన్నటువంటి తేమ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి రాళ్ళు పగిలిపోతాయి. రాళ్ళంతటివి పగిలిపోతుంటే మన శరీరాలు మామూలు శరీరాలు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల భౌతికంగా కూడా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోహిణీ కార్తెల యొక్క ఈ ఎండల ప్రభావం నుంచి ప్రతి వాళ్ళు, ఎందుకంటే వడదెబ్బలు విపరీతంగా తగులుతాయి భౌతిక పరిస్థితులతో. వాటితో పాటుగా సూర్య ప్రతాపం, తాపము చూడండి, అక్కడ సూర్య ప్రతాపము, ప్రకృష్టమైన తాపం, బాగా మండిస్తాడు. ఎందుకంటే ఎంతగా మండిస్తే అంతగా రాబోయే వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయి. సరే, ఇప్పుడు ఋతువుల ప్రభావం మారిపోయి ఎండాకాలంలో కూడా వానలు కురుస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ సూర్యుడు ఎంత బాగా ఇప్పుడు మండితే అంతగా మేఘాలు వచ్చి మనకి చక్కగా వర్షాకాలం మంచిగా మేఘాలు వస్తాయి. అందువల్ల ఒకడు అమ్మ కొట్టిందని అంటే మనకు మేలు చేయటం కోసమే. కాబట్టి రోహిణీ కార్తెని తట్టుకుందాం. ఆ తట్టుకునే స్థైర్యం ఆయన్నే ఇమ్మందాం. ఎందుకంటే మండించేవాడు ఆయనే, చల్లదనం ఇచ్చేవాడుగా ఆయనే. కాబట్టి నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారినే విరించి నారాయణ శంకరాత్మనే. ఆ త్రిమూర్త్యాత్మకుడు, త్రిమూర్తుల యొక్క తనలో నిలుపుకున్నటువంటి ఆ సూర్యదేవుడు రోహిణీ కార్తెలో మనకు ఎక్కువ నష్టాన్ని కలిగించకుండా అందరినీ కాపాడుగాక.